హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ నరేష్ ఎదిద్య. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ సంబంధించి రీసెంట్ గా మనకు హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఆ హాల్ టికెట్ లో 23 రకాల ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుంటే మనము ఎగ్జామినేషన్ సెంటర్ లో, ఎగ్జామినేషన్ హాల్ లో డ్యూరింగ్ ఎగ్జామినేషన్ మనము చాలా ఇబ్బందులు అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా తెలుసుకుంటే మాత్రమే ఎగ్జామినేషన్ హాల్ లో కాన్ఫిడెంట్ గా, టెన్షన్ ఫ్రీగా అటెంప్ట్ అనేది చేయగలము. సో దాని గురించి లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాల్ టికెట్ లో మనకు 3 పేజెస్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ పేజ్ లో ఆర్ఆర్బి ఫైల్, క్యాండిడేట్ ఫైల్ అని మనకు ఆప్షన్స్ మెన్షన్ చేశారు. మనకు లాస్ట్ పేజ్ అంటే థర్డ్ పేజ్ లో కోవిడ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది మెన్షన్ చేశారు. సెకండ్ పేజ్ లో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మెన్షన్ చేశారనమాట. ఈ ఫస్ట్ పేజ్ అలానే లాస్ట్ పేజ్ గురించి నేను వీడియోస్ కంప్లీట్ గా చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఎన్టీపీసీ ప్లేలిస్ట్ అనేది కంప్లీట్ ప్లేలిస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసేసి మీకు కావాల్సిన వీడియోస్ అన్ని అక్కడ లభిస్తాయి. మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. ఈ 23 ఇన్స్ట్రక్షన్స్ గురించి చూసుకున్నట్లయితే మనము ఎగ్జామినేషన్ సెంటర్ లోకి కేవలం ఈ కాల్ లెటర్, కోవిడ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, ఫోటోగ్రాఫ్, ఇది హాల్ టికెట్ మీద మీరు పేస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది కలర్ ఫోటోగ్రాఫ్. ఇక్కడ ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్ లో గానీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లియర్ గా మెన్షన్ చేసిండే ఫోటో ఐడి ప్రూఫ్ మాత్రమే మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలానే ఫేస్ మాస్క్, కేవలం ఇవి మాత్రమే మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సెంటర్ కి. ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ కి ఇన్ అడ్వాన్స్ గా మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క ఫోటో అలానే LTI అంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, బయోమెట్రిక్ అనేది వాళ్ళు క్యాప్చర్ చేయాలి. అలానే మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది చేయాలి. మీరు లాగిన్ అవ్వడానికి ఇన్స్ట్రక్షన్స్ కూడా అందరికీ ఒకేసారి అనౌన్స్ చేస్తారు కాబట్టి మీరు లేట్ గా వెళ్ళినట్లయితే కొద్దిగా టెన్షన్ పడాల్సి ఉంటుంది. అందుకనే ముందుగా వెళ్తే మీకు బాగా ఉంటుంది ఫ్రెండ్స్. డ్యూరేషన్ ఆఫ్ CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫ్రెండ్స్. మనకు 100 క్వశ్చన్స్ 90 మినిట్స్ లో నార్మల్ క్యాండిడేట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే PWD క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు 120 మినిట్స్ విత్ స్క్రైబ్ ఇస్తారనమాట. అందరికి షిఫ్ట్ 1 కి సంబంధించి 9 గంటలకి రిపోర్టింగ్ టైం ఉంటుంది. గేట్ క్లోజింగ్ టైం 10 గంటలకు ఉంటుంది. ఎగ్జామ్ స్టార్ట్ టైం 10:30కు ఉంటుంది ఫ్రెండ్స్. అలానే షిఫ్ట్ 2 చూసుకున్నట్లయితే రిపోర్టింగ్ టైం 1:30కి ఉంటుంది PM. గేట్ క్లోజింగ్ టైం 2:30కి ఉంటుంది. ఎగ్జామ్ స్టార్ట్ టైం 3 PM కి ఉంటుంది. మనకు గేట్ క్లోజింగ్ టైం అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మీకు ఎగ్జామినేషన్ హాల్ లోకి అలో అనేది చేయరు. ఇది కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి. మనకు హాల్ టికెట్ లోనే ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క లొకేషన్ లింక్ అనేది, మ్యాప్స్ లింక్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది మీరు ముందుగానే వెంటనే చెక్ చేసుకోండి అది ఎక్కడ ఉంది అని చెప్పేసి. 1 డే బిఫోరే దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీరు తెలుసుకోండి. వీలైతే ఒకసారి విజిట్ చేసి రండి. ఎందుకంటే ఎగ్జామ్ డే రోజు మీరు త్వరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ కాల్ లెటర్ తో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ అండ్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అనేది తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అవి నాట్ ఫోటో కాపీడ్ ఫ్రెండ్స్. అలానే స్కానర్డ్ కాపీస్ కానీ, ఎక్స్పైర్డ్ జిరాక్స్లు కానీ మీరు తీసుకొని వెళ్ళకూడదు. ఇది కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమేమి మనం ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకోవచ్చని ఇక్కడ చాలా లిస్ట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఫోటో కాపీ ఆఫ్ ఐడి ప్రూఫ్ విల్ నాట్ బి అలౌడ్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. అందుకనే మీరు జిరాక్స్లు మాత్రం తీసుకుని వెళ్ళకండి. మీరు డౌన్లోడ్ చేసుకునే హాల్ టికెట్ కేవలం ఏ టెస్ట్ డేట్ అయితే ఉంటుందో షిఫ్ట్ కి, ఆ టైం కి మాత్రమే అది వ్యాలిడ్ అన్నమాట. ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేది మనం తీసుకొని వెళ్ళకూడదు ఫ్రెండ్స్. కేవలం ఈ కాల్ లెటర్ అలానే ఫోటో ఐడి అది ఒరిజినల్ ఉండాలన్నమాట. అవి మాత్రమే మీకు హాల్ లోకి వాళ్ళు అలో అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ పెన్ అండ్ పెన్సిల్ కూడా టెస్ట్ సెంటర్ లోనే ఇస్తారు ఫ్రెండ్స్. చాలా మంది ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ కి సంబంధించి డౌట్స్ అడుగుతున్నారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది మీరు ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఏ లాంగ్వేజ్ అయితే ఎగ్జామ్ లాంగ్వేజ్ లాగా సెలెక్ట్ అయింటారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకున్నట్లయితే డిఫాల్ట్ గా అందరి క్యాండిడేట్స్ కి ఇంగ్లీష్ లో క్వశ్చన్ పేపర్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ తెలుగు అనేది ఇచ్చారంటే మీకు అక్కడ తెలుగు అలానే ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్ లో ఎగ్జామినేషన్ అనేది మీరు రాయొచ్చు అనమాట. లేదు మీరు అక్కడ ఎగ్జామ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారనుకోండి పొరపాటున, కేవలం మీకు ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ లో మాత్రమే అక్కడ చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదర్ రీజనల్ లాంగ్వేజ్ ఉంటాయి. కొంతమంది కన్నడ సెలెక్ట్ చేసుకుంటారు, హిందీ సెలెక్ట్ చేసుకుంటారు. ఏదైతే మీరు రీజనల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారో దానితో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిఫాల్ట్ గా చూపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంగ్లీష్ ఎగ్జామ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. మీకు మీ రీజనల్ లాంగ్వేజ్ లో క్వశ్చన్ తప్పుగా అనిపించినట్లయితే మీరు ఏదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో క్వశ్చన్ చూస్తారో అదే వ్యాలిడ్ గా మీరు పరిగణించాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ సంబంధించి
సంబంధించి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే స్క్రైబ్ ని తెచ్చుకుంటారో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఏదైతే లాంగ్వేజ్ చూస్ చేసుకుంటారో అదే లాంగ్వేజ్ లోనే ఎగ్జామినేషన్ హాల్లో కమ్యూనికేట్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, అది 1/3. ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి ఎగ్జామినేషన్ లో మనకు రియల్ ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళు మాక్ టెస్ట్ లింక్ కూడా ప్రొవైడ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది ఏ విధంగా ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది. సో మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి, మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ లో మాల్ ప్రాక్టీస్ చేసినా, అన్ఫేర్ గా ప్రవర్తించినా, మిస్బిహేవ్ చేసినా, ఇండిసిప్లైన్ గా ఉన్నా, మీకు బదులుగా వేరే పర్సన్ ని ఎగ్జామినేషన్ కి అటెండ్ చేసినా మిమ్మల్ని డిస్క్వాలిఫై అనేది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఫ్యూచర్ లో జరిగే అన్ని ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్ అపాయింట్మెంట్స్ కి మిమ్మల్ని డీబార్ అనేది చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ హాల్లో మీకు రఫ్ షీట్ అలానే పెన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ రఫ్ షీట్ మీద మీ రోల్ నంబర్ అనేది కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది మీ పేరుతో పాటు. మీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత అక్కడ డ్రాప్ బాక్స్ అనేది పెట్టింటారనమాట, దాంట్లో మీరు డ్రాప్ చేసి దాన్ని వెళ్లాల్సి ఉంటుంది రఫ్ షీట్. ఈ ఎగ్జామినేషన్ కి అటెండ్ అవ్వడానికి మీ యొక్క ఓన్ ట్రావెల్ అలానే స్టే అరేంజ్మెంట్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రమే వాళ్ళు ట్రావెల్ పాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ హాల్ టికెట్ అనేది మీరు ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మీరు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో అంటే క్వాలిఫికేషన్ కానీ, కేటగిరీ కానీ, పీడబ్ల్యూడి స్టేటస్ కానీ, సో రిమైనింగ్ ఉంటాయి కదండి ఫ్రెండ్స్, అవన్నీ కేవలం మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఇచ్చిన వాటిని బేస్ చేసుకొని మీకు ఈ హాల్ టికెట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కానీ ఈ హాల్ టికెట్ వచ్చినంత మాత్రాన మీవన్నీ మీరు వెరిఫై అయిపోయారు అని కాదనమాట. మీకు కాన్సిక్యూటివ్ స్టేజెస్ లో వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్ లో. అంటే మీకు జస్ట్ వాళ్ళు ఆ డీటెయిల్స్ ని బట్టే మీకు ఈ హాల్ టికెట్ ఇచ్చారు కానీ వాళ్ళు ఏమీ వెరిఫై చేయలేదు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఏమైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే ఫర్దర్ స్టేజ్ లో వాళ్ళు వెరిఫై చేసినప్పుడు దొరికినట్లయితే మిమ్మల్ని డిస్క్వాలిఫై అనేది చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు మిడిల్ లో వాళ్ళు ఎల్టీఏ అంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అలానే ఫోటోగ్రాఫ్ అనేది క్యాప్చర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అటెండెన్స్ షీట్ లో కూడా మీరు ఫిజికల్ అంటే సైన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. అది రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ తో చేయాల్సి ఉంటుంది. మీకు రైట్ థంబ్ ఇంప్రెషన్ కూడా వాళ్ళు తీసుకుంటే తీసుకోవచ్చు. సో దీనికి ఎటువంటి ఎక్స్ట్రా టైం అనేది ఇవ్వరనమాట. మాకు 90 minutes మీరు ప్రొవైడ్ చేశారు, సో దానికి ఇవి చేసిన దానికి మాకు టైం పోయింది, ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేయండి అంటే వాళ్ళు చేయరు ఫ్రెండ్స్. ఇది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనమాట. సో అందుకనే వాళ్ళు ఇచ్చిన వెంటనే చేసి మీ ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ చేసేసుకోండి. ఇంకా చాలా మంది ఎగ్జామినేషన్ డేట్, షిఫ్ట్, సెంటర్ ఏమైనా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దానికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నాట్ పర్మిటెడ్ అనమాట. ఏదైనా వ్యాలిడ్ రీజన్ ఉంటే మీరు ఆర్ఆర్బి హెల్ప్ డెస్క్ కి కాంటాక్ట్ అయితే చూస్తారు, అంతేగాని వితౌట్ వ్యాలిడ్ రీజన్ వాళ్ళు పర్మిషన్ అనేది 100% ఇవ్వరు. ఏవైతే ఇన్విజిలేటర్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అవి కంపల్సరిగా మీరు స్ట్రిక్ట్లీగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏవైనా అనుకోని సంఘటనలు సంభవిస్తే ఆర్ఆర్బి రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి, రీఆర్డర్ చేయడానికి ఒక క్యాండిడేట్ కానీ అందరు క్యాండిడేట్స్ కానీ చేయడానికి అధికారం ఉంటుంది అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏదైతే ఆర్ఆర్బి డెసిషన్ తీసుకుంటుందో అదే ఫైనల్ అన్నమాట. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ విత్ స్క్రైబ్ కి సంబంధించి ఇక్కడ లాస్ట్ 3 పాయింట్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే స్క్రైబ్ ని వాళ్ళ వెంట తీసుకుని వెళ్తారో వాళ్ళ 1 కలర్ ఫోటోగ్రాఫ్ అనేది ఏదైతే హాల్ టికెట్ లో వాళ్ళు స్పేస్ ప్రొవైడ్ చేసి ఉంటారో కంపల్సరీగా అక్కడ పేస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కలర్ ఫోటోగ్రాఫ్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మీరు ఏదైతే అక్కడ మెన్షన్ చేసి ఉంటారో అదే ఫోటోగ్రఫీ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అని ఇక్కడ మెన్షన్ చేశారు. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ మీరు స్క్రైబ్ ని ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. అనుకోని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయినట్లయితే మీరు ఆన్ ది డే ఆఫ్ ఎగ్జామినేషన్ లో కూడా మీ స్క్రైబ్ ని చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి మీరు చేంజ్ ఆఫ్ స్క్రైబ్ ఫామ్ అనేది అక్కడ ఫిల్ చేసి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళు స్క్రైబ్ ని పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయినా కూడా ఒకవేళ మర్చిపోయి లేదా మిస్టేక్ గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లో ఆప్షన్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఎగ్జామ్ డే రోజు కూడా మీరు డైరెక్ట్ గా మీ యొక్క స్క్రైబ్ ని తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో దానికి సంబంధించి మీరు ప్రొఫార్మా 4C అనేది ఫిల్ చేసి మీరు టెస్ట్ సెంటర్ లో డైరెక్ట్ ఎగ్జామినేషన్ డే రోజే సబ్మిట్ అనేది చేయొచ్చు. ఫైనల్ గా బివేర్ ఆఫ్ బ్రోకర్స్, జాబ్ రాకెటర్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రైల్వే జాబ్స్ కి సంబంధించి మీరు ఎటువంటి బ్రోకర్స్ ని నమ్మకండి. ఓన్లీ మెరిట్ బేసిస్ లోనే మీకు ఈ రైల్వే జాబ్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. చాలా సెక్యూర్ గా దీన్ని కండక్ట్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. తర్వాత ఆర్ఆర్బి విషెస్ యూ ఆల్ ది బెస్ట్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మన ఛానల్ తరపున కూడా ఎవరైతే ఈ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ కి అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ వెరీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అందరూ బాగా రాయాలని నేను మనస్ఫూర్తిగా
అందరు సబ్స్క్రైబర్స్ తరపున నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఇది ఫ్రెండ్స్, ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్స్ కి అప్లై చేసి ఉంటారో కంపల్సరీగా వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎగ్జామినేషన్ వెళ్ళడానికంటే ముందు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.